Yes. Greetings to you all in the name of Jesus Christ. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళటానికి ముందు ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్దాం. మహాపరిశుద్ధ తండ్రి, ప్రేమామయుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నీ ఉచితమైన కృపను బట్టి తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినము సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. దీవించండి, ఆస్వాదించండి తండ్రి. నీ కృపలతో నింపమని అడుగుకుంటున్నాను నాయన. మీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా తండ్రి, నీ ఆత్మ ద్వారా తండ్రి పలికించమని, నీ ఆత్మతో మా హృదయాలు తండ్రి నింపమని, నీ కృపలతో తండ్రి నడిపించమని రానున్న యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యాక్చువల్గా పాట పాడదాం అనుకున్నాను, సురేష్ పాడటం వల్ల పాట స్కిప్ చేసేది. ఓకే, ఎనీహౌ, లాస్ట్ టైం దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి విశ్వాసం యొక్క మరి గొప్పతనం, పవర్ ఆఫ్ ఫెయిత్ గురించి మనం లాస్ట్ టైం నేను మాట్లాడటం జరిగింది. అందులోనే ఒక వర్స్ని తీసుకొని తర్వాత ఈ దినం యొక్క దేవుని వాక్యాన్ని కంటిన్యూ చేద్దామని. అయితే టెస్టింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆ రోజున. పరీక్షలు మన జీవితంలోకి ఎలా వస్తాయి? ఎందుకంటే మన విశ్వాసాన్ని పెంచడానికి కాదు, కానీ మన విశ్వాసాన్ని టెస్ట్ చేయడానికి మన జీవితంలో పరీక్షలు వస్తాయి. సో ఆ యొక్క టాపిక్ మీద మాట్లాడటం జరిగింది. మనం అనేకమైన విషయాలు తెలియజేసుకుంటున్నాం. చాలామంది దానికి స్పందించారు. అందుని బట్టి అందరికీ కృతజ్ఞతలు. ఈ దినము దేవుడు లాస్ట్ టైం కూడా ఈ యొక్క వాక్య భాగ్యాన్ని పంచుకోవాలనుకున్నాను, కానీ చాలా మటుకు కిరణ్ బ్రదర్ కానీ, రాజేంద్ర బ్రదర్ కానీ, సురేష్ వాళ్ళు వేరే అదర్ ఫ్యామిలీస్ ఇంకా లేనందువల్ల సరే పోస్ట్పోన్ చేసుకుని ఈ వారం మాట్లాడదాం ఈ టాపిక్ అని చెప్పేసి నేను ఆగాను. అయితే ఎంతమంది దయ్యాలు, ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయని నమ్ముతారు? ఎంతమంది నమ్ముతారు? చేతులు ఎత్తగలరా? కొంతమంది ఎత్తట్లేదు. ఎత్తిన వారికి బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మట్లేదు, సాతాను ఈవిల్ స్పిరిట్ ఉంది అని నమ్మట్లేదు అంటే అక్కడే సాతాను సగం జయించినట్లు లెక్క. మిమ్మల్ని సగం జయించినట్లు లెక్క. ఎందుకంటే ఇగ్నోరెన్స్ ఇస్ మోస్ట్ డేంజరస్. పక్కన ఒకడున్నాడు అనే సంగతి మనం గుర్తించలేదనుకో, వాడు గుద్దేస్తాడా లేదా? తప్పకుండా. సో మనం గ్రహించాలి కాబట్టి అది ఉంది అని నేను చెప్పటం కాదు, ఈ రోజున మనం తెలుసుకుందాం, బైబిల్ గ్రంథం నుంచి తెలుసుకుందాం. అయితే మన జీవితంలో ఏ చిన్న విషయం జరిగినా, పిల్లల విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, సంబంధం విషయంలో కానీ, ఏ చిన్న విషయం జరిగినా మన జీవితంలో మొట్టమొదటిగా మనం ఎవరిని బ్లేమ్ చేస్తాం? సాతాన్ చేయబట్టే ఇది జరిగింది, సాతాన్ ఎలా చేయబట్టే ఇది అయ్యింది, సాతాన్ వల్లే మా బిడ్డ చదవట్లా, సాతాన్ వల్లే నాకు ఉద్యోగం రావట్లా, సాతాన్ వల్లే నేను బక్కచిక్కిపోతున్నా. వీటిలన్నీ ప్రతి ఒక్క జీవితంలో ఒక్కటి తీసుకున్న ఫస్ట్ వన్ మనం బ్లేమ్ చేసేది ఎవరంటే సైటాన్. అది ఎంతవరకు నిజం మనం ఈ దినం గుర్తిస్తాం. సాతాన్ గురించి ఎందుకు నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవాల్సి వచ్చింది అంటే, హోషియా 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుకుందాం. హోషియా 4:6. 4:6. 1 సెకండ్, లెట్ మీ చెక్. కన్ఫ్యూజన్. పేపర్లో అయితే రాసుకొచ్చాను.
6:4 ఒకసారి చూడండి. 4:6 ఓకే. నా జనులు జ్ఞానం లేని వారే, పీపుల్ ఏమంటే డిస్ట్రాయ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. మన సాతాను గురించి మనకి నాలెడ్జ్ లేదనుకోండి, మనం ఏమంటాం, నశించిపోతాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చదవబడిన వాక్యం మనం చూసింది ఇందాక బ్రదర్ చదివారు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10-24 వరకు చదవటంలో దాన్ని చూస్తే ఏమనుందంటే, మనం సర్వాంగ కవచం ధరించుకోవాలి సాతాన్ని ఎదిరించడానికి. అయితే మనం ఏంటంటే మన జీవితంలో సాతాను ఎంత ప్రభావితం చేస్తాడు మన జీవితంలో అనేది మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానం లేనప్పుడు మనం నశించిపోతాం. అయితే నా జీవితంలో ఒక ఐ విట్నెస్గా నేను చూసింది ఒకటి చెప్తాను, తర్వాత బైబిల్ గ్రంథం నుంచి మీకు రిఫరెన్స్లు తీస్తాను. నేను చిన్నప్పుడు 4th స్టాండర్డ్ నుంచే ట్యూషన్కి వెళ్ళేవాడిని. మా టీచరు, మా హెడ్ మాస్టర్ వైఫ్ ఆమె చెప్తూ ఉంది. 5th క్లాస్ అయిపోయింది, మేము హై క్లాస్ వెళ్ళిపోయాం, 7th వేరే స్కూల్కి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఆమెకి దయ్యం పట్టిందని మేము విన్నాం. చిన్నప్పుడే విన్నప్పుడు నేను చదువుకుని ఆమె దగ్గర చదువుకున్నాను. అదే ఏంటి ఇట్లా అయిపోయిందని చూద్దామని వెళ్ళా. బాగా గట్టిగా అరుపులు అరుస్తుంది, కానీ లోపలికి వెళ్ళనివ్వట్లా. ఎందుకంటే చిన్నపిల్లలం కదా అప్పుడు, 7th స్టాండర్డ్, లోపలికి వెళ్ళనివ్వట్లా. మా ఫాదర్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ సిచ్యువేషన్స్ చూస్తున్నాడు. అయితే అప్పుడు ఒక మా ఊర్లో పాస్టర్ అని చెప్పుకుని ఉన్నాడు, అతను వచ్చి ప్రార్థన చేద్దాం లోపలికి వెళ్ళాడు. ప్రార్థన చేస్తే లోపలికి వెళ్ళినప్పుడు పక్క నవ్వుతుంది. ఏంటంటే, నువ్వా నాకు ప్రార్థన చేసేది, ఏంటంటే నువ్వు రాత్రి ఎక్కడున్నావో నాకు తెలుసు అంటుంది. ఆ పాస్టర్ గారితో నువ్వు ఎక్కడున్నావు, ఇమ్మీడియట్గా అక్కడి నుంచి పరిగెత్తాడు. ఆమె దగ్గరికి ఎవరైనా వెళ్ళి ధైర్యం చేయడానికి భయపడుతున్నారు. ఏంటంటే ఆడి తప్పులు ఎక్కడ బయట పెడుతుందో అని చెప్పి వెళ్ళటానికి కూడా భయపడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ అట్లా జరిగింది. ఏం చేశారో మరి అప్పుడు జ్ఞానం కొంచెం నాకు గుర్తుంది, కానీ మా ఫాదర్ అట్టి తీసుకెళ్ళాడు. ఇంకా 2-3 ఊరు పెద్దలు ఆమెను పట్టుకొని మరి ఎక్కడికో వెళ్ళంగాని మాత అటు సైడు పాస్టర్ గారితో ప్రార్థన చేయటం, వేరే ఇవన్నీ చాలా జరిగినాయి. తర్వాత చివరికి దయ్యం అయితే వదిలింది. అది ఎట్లా వదిలిందో నాకు పూర్తి నాలెడ్జ్ లేదు. దయ్యం ఉన్న సంగతి నా కళ్ళతో నేను చూసా, అది నా తరపు నుంచి ఐ విట్నెస్. రెండోది, ఓల్డ్ టెస్ట్మెంట్ చూస్తే జెనసిస్ చాప్టర్ 3వ చాప్టర్లో మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా వి మీట్ గాడ్. అక్కడ చూసినట్లయితే దేవుడు మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆదామును చూస్తాం, ఆదామును క్రియేట్ చేశాడు. ఆ తర్వాత అవ్వని క్రియేట్ చేశాడు. తర్వాత వెంటనే మనకు కనపడేది ఎవరంటే సాతాను. అవునా కదండి? ఆదికాండం 3వ వచనం చదివారు కదా మనం. తర్వాత మనకు కనపడేది రెఫరెన్స్ ఎర్లీ స్టేజ్లోనే సాతాన్ ఇంట్రడక్షన్ అయ్యింది. అదేవిధంగా నూతన టెస్టమెంట్ బంధం చూసినట్లయితే యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ ఎన్కౌంటర్ చేసింది సాతాను వచ్చి 3 సార్లు ఆయన్ని శోధించడం మనం చూస్తాం. ఆయన సాతానుతో మాట్లాడతాడు, సాతాను గురించి ఎన్నో విషయాలు మనకు చెప్తాడు రాను ముందుకెళ్ళినప్పుడు. అదేవిధంగా సాతాను గురించి వార్నింగ్లు కూడా చాలా ఇచ్చాడు, జాగ్రత్తగా ఉండండి అని యేసు ప్రభే తన మాటలతో మనం నూతన గ్రంథంలో చూడటం జరిగింది. అయితే ఈ దినము ప్రత్యేకమైన రీతిలో 4 ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక శత్రువు మన యుద్ధానికి వెళ్తున్నప్పుడు మనం సర్వాంగ కవచం ధరించుకున్నాం, హెల్మెట్ పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం, సోడ్ అంతా ఉంది. కానీ మన దగ్గర 10 మంది ఉన్నారు సైనికులు, కానీ ఎదుటి వచ్చేవాడు మా దగ్గర 100 మంది ఉన్నారు. మనం గెలుస్తామా? ఓడిపోతాం కదా. అయితే మనం ఎనిమీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకున్నట్లయితే మనం ప్రిపేర్డ్గా ఉండగలుగుతాం. అందుకనే నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ శత్రువు ఎంత బలమైనడో తెలిస్తే డెఫినెట్గా మనం ఈ ప్రిపేర్డ్. అందుకని అంటున్నాం, మనం ధరించుకున్నాం, అన్నీ ఉన్నాయి, నీతి ఉంది, రక్షణ ఉంది, సువార్త ఉంది, వాక్యం ఉంది, విశ్వాసం ఉంది, అన్నీ ఉంది. వెళ్ళేటప్పుడు ఆ సైన్యం ఎక్కువ ఉందనుకోండి, మనం జయించాలి
అంటే మనం అతని గురించి తెలుసుకోవాలి కాబట్టి మీ ముందుకు తీసుకొచ్చామాట. అతని గురించి మనం తెలుసుకున్నప్పుడు తప్పకుండా మనం ప్రిపేర్డ్గా ఉంటామని ఈ దినము సేవకులమైన మనం, మరి దేవుని బిడ్డలమైన మనం, మన యొక్క ఎనిమి గురించి మనం తెలుసుకుని ఉంటే, నాలెడ్జ్ కలిగి ఉంటే తప్పకుండా మనం ప్రిపేర్డ్గా ఉంటాం. ఆమేన్. సో 4 పాయింట్స్ మీ ముందుకు తీసుకొచ్చా. అసలు ఎవరు ఈ సాతాన్? బైబిల్లో ఇంట్రడక్షన్ ఉంది, మరి ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది, న్యూ టెస్ట్మెంట్లో ఉంది. బట్ ఎవరు ఈ సాతాన్, ఎక్కడి నుంచి వచ్చింది అనే పాయింట్ ఫస్ట్ పాయింట్. అయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సాతాన్కి కొన్ని టైటిల్స్ ఉన్నాయి. మనకి చాలా టైటిల్స్ చూస్తాం. ఆ టైటిల్స్ కూడా మనం తెలుసుకుందాం. ఆ టైటిల్స్ని బట్టి తన క్యారెక్టర్ రివీల్ చేస్తాడు. ఆ టైటిల్స్ని బట్టి అతని నేచర్, అతనుకున్న పేరుని బట్టి అతని క్యారెక్టర్, అతని నేచర్ మనం చూస్తాం. అయితే 4వ పాయింట్, వీటిలన్నిటి నుంచి ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు సాతాన్ యొక్క. 3వది సాతాన్ స్ట్రాటజీ, ఎలా మనల్ని ఆపరేట్ చేస్తుంది, ఎలా మనల్ని అటాక్ చేస్తుంది, ఎలా మనల్ని అడ్డుకుంటుంది. ఈ 3వ పాయింట్. ఫస్ట్దేమో ఎవరు సాతాను, ఎక్కడి నుంచి వచ్చింది. 2వది దానికి ఉన్న టైటిల్ రివీల్స్ క్యారెక్టర్ అండ్ హిజ్ నేచర్. 3వది దాని యొక్క స్ట్రాటజీ, ఏం స్ట్రాటజీ ఉపయోగిస్తుంది మన పట్ల, దేవుని బిడ్డల పట్ల ఏం స్ట్రాటజీతో వస్తుంది, ఎలా ఆపరేట్ చేస్తుంది మనల్ని. అది 3వ పాయింట్. 4వ పాయింట్, ఇవన్నిటినీ భయపడకుండా ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఈ 4 తెలుసుకుంటే అట్లీస్ట్ మనకు ఆ ఎనిమి గురించి తెలుస్తుంది. సో దట్ వీ ప్రిపేర్ అవర్ సెల్ఫ్. am I రైట్? సో అయితే సాతాన్, ఎవరి సాతాన్ అంటే అతను చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఒక పర్సన్గా దేవుడు చెప్తున్నాడు. హీ అని మెన్షన్ చేశాడు. అంటే అతను ఒక పర్సనాలిటీతో ఉన్నాడు. చూస్తే మన చాలామంది ఈ యొక్క సాతాన్ గురించి నేను చదువుతున్నప్పుడు చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే, దేవుడు మంచి అయినప్పుడు ఎందుకు ఈ యొక్క సాతాన్ని క్రియేట్ చేశాడు? దేవుడు మంచోడు కదా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్, రైట్? ఇఫ్ గాడ్ ఈజ్ గుడ్, వై హీ క్రియేటెడ్ డెవిల్? ఈ సాతాన్ని దేవుడు క్రియేట్ చేశాడా? గాడ్ క్రియేటెడ్ హ్యూమన్. ఆదికాండము 1:31 చదువుదాం ఒకసారి. జెనసిస్ 1:31. దేవుడు తను చేసిన యావత్తు చూచినప్పుడు చాలా మంచిదిగా ఉండంట. ఆయన చేసిన 6 దినాల్లో ఏదైతే సృష్టించాడో ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ హ్యూమన్, ఇంక్లూడింగ్ మనం కూడా చాలా మంచిగా, గుడ్ అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. అయితే ఒక మనిషి ఇంత గుడ్ అయినప్పుడు ఎందుకు మర్డర్స్ జరుగుతున్నాయి, ఎందుకు చీటింగ్స్ జరుగుతున్నాయి, ఎందుకు నరహత్యలు, రేపులు, బాంబులు, ఒకరినొకరు కక్షలు, ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు పొడుచుకోవటం జరుగుతుంది? ఎందుకు మనిషి మంచోడైతే ఈ చెడ్డ పనులు ఎలా చేస్తున్నాడు? ప్రతి మనిషిలో మెలిగేది ఒకటే, ఏంటంటే ఇఫ్ దేవుడు డెవిల్ని ఎందుకు చేశాడని అంటాం. మనిషిని కూడా, మనల్ని కూడా దేవుడేగా చేసింది. మరి మనిషి ఎందుకు చెడ్డ చేస్తున్నాడు ఇక్కడ అంటే, మంచి మనిషి చెడ్డడవుతుంది చూస్తున్నాం అక్కడ. ద గుడ్ బికేమ్ బ్యాడ్. దేవుడు చేసినప్పుడు మనం అందరం మంచి, కానీ దేవుడు ఏమిచ్చాడంట మనిషికి, ఈ యొక్క ఏంజల్స్కి, మనిషికి దేవుడు ఏమిచ్చాడంటే ఫ్రీ విల్ ఇచ్చాడు, సెలెక్ట్ చేసుకునేటట్టు. యూ కెన్ చూజ్ అ గుడ్, అ బ్యాడ్. ఎప్పుడైతే నువ్వు మంచి సెలెక్ట్ చేసుకుంటే యు ఆర్ విత్ గాడ్, బ్యాడ్ సెలెక్ట్ చేసుకుంటే యు ఆర్ విత్ డెవిల్. అర్థమవుతుందండి? సో దేవుడు ఈవెన్ ఏంజల్స్ కూడా విల్ పవర్ ఇచ్చాడు సెలెక్ట్ చేసుకునేందుకు, చూజ్ చేసుకునేందుకు. దేవుడితో ఉండాలా, దేవుని రాజ్యంతో ఉండాలా, లేదంటే మరి సాతాన్ రాజ్యంలో మరి చెడుగా ఉండొచ్చా, దేవుడికి విరోధిగా ఉండొచ్చా అనేది చూస్తాం. అయితే సాతాన్ ఒరిజినల్లీ మనం చూసినట్లయితే అతనికి సాతాన్గా పేరు రాకటానికి ముందు ఆయన పేరు లూసిఫర్. సాతాన్గా మారటానికి ముందు, సాతాన్ ఎప్పుడు మారాడు? చెడైనప్పుడు సాతాన్ అయ్యాడు. దానికంటే ముందు లూసిఫర్.
లూసిఫర్ అంటే దానికి అర్థం ఏంటంటే లైట్ బేరర్. అంటే మరి నాలెడ్జ్ ఏమని ఉంటుందంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ద నాలెడ్జ్ ఆఫ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ అంట. ఆ లైట్ని, దేవుని యొక్క గ్లోరీని, దేవుని యొక్క ట్రూత్ని క్యారీ చేసేవాడుగా ఉండేవాడంట. ఆయన యొక్క డ్యూటీ. ఆ ఏంజల్ ఆయన యొక్క డ్యూటీ ఏంటంటే, దేవుడు ఆయన్ని సృష్టించడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క మరి నిజాన్ని, దేవుని యొక్క నాలెడ్జ్ని, దేవుని యొక్క శక్తిని ఆయన ఎల్లప్పుడూ ఆ క్యారీ చేస్తూ ఉండేవాడంట. దేవుని యొక్క శక్తిని లైట్ బేరర్ అని ఉంది. లూసిఫర్కి మీనింగ్ ఏంటంటే లైట్ బేరర్. దేవుని యొక్క మరి నిజాన్ని, దేవుని యొక్క గ్లోరీని క్యారీ చేసేవాడుగా ఉండేవాడు. అంత గొప్ప స్థితిలో ఉన్నవాడు ఎప్పుడు? సాతానుగా మారడానికి ముందు. మనం వాక్యంలో ఎన్నోసార్లు చదువుకున్నాం, జీసస్ ఈజ్ ద లైట్. ఏమ రైట్ రాంగ్? దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నాం. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగై ఉన్నాం. ఈ యొక్క వెలుగుని మోసేది ఎవరంటే ఆ యొక్క లూసిఫర్. ఆ యొక్క చేతులతో ఎత్తి పట్టుకుంటా ఉండేది. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఇన్నర్ సర్కిల్లో ఉండేది. అలాంటి ప్రదేశంలో ఉన్న సంతోషంగా ఉంది. ఐజాయా చాప్టర్ 14 వచ్చిన చూద్దాం. అందులో క్లియర్గా రాసింది సాతాను గురించి. ఐజాయా 14 వచనం 12 వచనం. 14 చాప్టర్ 12th వర్స్. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లా ఆకాశం నుండి పడితివి, థ్యాంక్ యూ అండి. అక్కడ ఏంటంటే ఇది సాతానికి మారటానికి ముందు తేజో నక్షత్రమా, అంత ఏంజల్ ఏంటంటే బ్యూటిఫుల్ ఏంజల్ అనమాట. దేవుని సన్నిధిలో ఇన్నర్ సర్కిల్లో ఉండే ఏంజల్, ప్రధాన దూత అని బైబిల్ చెప్తుంది. ప్రధాన దూతలాగా ఉండేది. అయితే తన మనసులో అనుకుందంట, ఏమని అనుకుందంటే ఆమెకి చాలా బ్యూటిఫుల్గా ఉండేవాడంట. అయితే ఆ యొక్క బ్యూటీనెస్ని బట్టి ఆయనలో గర్వం వచ్చి ఏమని ఉంటుందంటే, దేవుని యొక్క సింహాసనానికి మించి ఆకాశముల కన్నా ఎత్తుగా, దేవుని కన్నా ఎత్తుగా నా యొక్క సింహాసనము ఉండేదని మనసులో హృదయంలో ఇన్ హార్ట్ అని ఉంటుంది. ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇన్ హార్ట్, హృదయంలో అనుకున్నదంట. హృదయం అన్నప్పుడు ఒకసారి బైబిల్ స్టడీలో కూడా మేము డిస్కస్ చేసింది హార్ట్ గురించి. ఏమని ఉంటుందంటే, మనం హార్ట్ అనగానే మనం ఏమంటామంటే లెఫ్ట్ సైడ్ చూపిస్తాం. అవునా కదండి? హార్ట్ అని, మన హార్ట్లో ఉన్నావురా నువ్వు అంటావు కదా, హార్ట్లో ఉన్నావు నువ్వు అంటావు. అవునా కదా? సో ఈ యొక్క ఫిజికల్ హార్ట్ ఏంటంటే మన యొక్క బాడీలో అన్నిటికీ ఫంక్షన్ చేసే హార్ట్. కానీ దేవుడు చెప్పిన హార్ట్ ఇస్ డిఫరెంట్. మనం ఎప్పుడైతే హృదయం అనుకుంటాం, ఈ గుండెని అనుకుంటాం మన హార్ట్ అని, ఈ హార్ట్ పంపింగ్ మిషనే తప్ప మెమరీ మిషన్ కాదు. మన మెమరీ ఎక్కడ ఉంటుందంటే మన బ్రెయిన్లో ఉంటుంది. మన హార్ట్ ఎక్కడ ఉంటుంది? మన బ్రెయిన్లో ఉంటుంది. ఒకటేమో కాన్షియస్ మైండ్, రెండోది సబ్ కాన్షియస్ మైండ్. ఏదైతే సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేస్తావో దట్ ఈస్ ద వన్ హార్ట్. గాట్ ఇట్? ఏదైతే మైండ్లో ఫ్లో అవుతుందో థాట్స్ అవన్నీ ఫ్లోటింగ్ అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మన ఆలోచనలు, మన బ్రెయిన్కి అనేకమైన ఆలోచనలు వస్తాయి. చెడ్డవి వస్తాయి, మంచివి వస్తాయి, అవి వస్తాయి, చిన్నవి వస్తాయి. అన్నీ ఫ్లో అయ్యేది ఎక్కడంటే మన మైండ్లో నుంచి ఫ్లో అవుతాయి. ఆ యొక్క మైండ్లో ఫ్లో అయ్యేదాన్ని టెంప్టేషన్స్ అంటారు. ఏ చెడు ఆలోచనలు వచ్చినా, చెడు భావాలు వచ్చినా, ఇవన్నీ మనలో మైండ్లోంచి ఫ్లో వెళ్ళిపోతున్నాయి అనుకో. సో అది రావటం కామనే.
కానీ దాన్ని తీసుకొచ్చి ఎప్పుడైతే డౌన్లోడ్ చేసి సబ్కాన్షియస్లో పెట్టామనుకోండి, దట్ బికేమ్ ఏ సిన్. మనం పాపం చేసిన వారుగా ఉంటాం. ఆ తప్పిదములు ఏదైతే బ్యాడ్ థాట్స్ ఏదైతే మన జీవితంలో పాస్ అయ్యి వెళ్తున్నాయో, ఎప్పుడైతే మనం డౌన్లోడ్ చేసి సబ్కాన్షియస్లో పెడతామో, చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలు మనకి ఎన్ని గుర్తున్నాయి చెప్పండి? మోస్ట్లీ వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్స్, రైట్? కొన్ని పిక్చర్సే గుర్తుంటాయి ఏదన్నా జరిగింది. ఎందుకంటే మనం ఏం చేసామంటే వాటిని తీసుకొచ్చి సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసాం. అన్నీ చేశారా? 5వ తరగతిలో మీకు మాస్టర్తో ఏం మాట్లాడారు, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటో తెలుసా? మీకు గుర్తుండేది 1, 2, 3 ఇన్సిడెంట్స్ మాత్రమే గుర్తుంటాయి. అదేంటంటే అది స్ట్రాంగ్గా మీ మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో మీరు స్టోర్ చేసుకున్నారు. అంతలా మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది కాబట్టి అది మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు. కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే మనం గుర్తించగలుగుతాం, కొన్ని విషయాలు మెమరైజ్డ్గా ఉంటాయి. ఎందుకంటే అవి సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి. ఈ యొక్క ఏంజల్ తన థాట్స్ని దేవుని కన్నా అధికముగా ఉంటానన్న థాట్స్ని ఏం చేసిందంట? సబ్కాన్షియస్ మైండ్లో పెట్టింది. ఎప్పుడైతే హార్ట్లోకి వెళ్ళిందో దేవునికి ట్యాగ్ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం ట్యాగ్ చేసి కానీ అందరికి టక్ 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 మని వెళ్ళిపోతుంది మెసేజ్, ఒకసారి ట్యాగ్ కొట్టిన కానీ. ఎప్పుడైతే హృదయంలో ట్యాగ్ అవుతుందో ఆ హృదయం ఈజ్ కనెక్టెడ్ టు గాడ్. సో టక్ మని వెళ్ళిపోద్ది. అప్పుడు చూసినప్పుడు ఈ సాతాను ఏం చేసిందంటే తన మనసులో పాపం చేసింది కాబట్టి ఆ దేవుడు ఆ యొక్క పరలోకం నుంచి క్యాస్ట్ అవుట్ చేసేసాడు, డేవిడ్ని తోసేసాడు. ఎందుకంటే ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో ఆయన సన్నిధిలో ఉండటానికి ఛాన్స్ లేదు, ఆయన సన్నిధిలో ఉండటానికి ఛాన్స్ లేదు. అప్పుడు అనుకుందనమాట. అయితే ఇంకా ముందుకెళ్ళినప్పుడు హెజ్కేల్ రాసిన గ్రంథం చూసినట్లయితే 28వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఇంకా సాతాను గురించి కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. దాని గురించి అతని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. హెజ్కేల్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దాని గురించి. ఆ యొక్క పరలోక రాజ్యంలోంచి తోసేయడానికి గల కారణం ఏంటంటే సాతానులో వచ్చిన గర్వం అన్నమాట. ఆ గర్వం మన జీవితంలో కూడా మనకు అనేకమైన టాలెంట్స్ ఉండొచ్చు, మనకు అనేకమైన ఉండొచ్చు, మన జీవితంలో మన గొప్పవాళ్ళంగా ఉండొచ్చు. ఎప్పుడైతే మన జీవితంలో గర్వం ఎంటర్ అవుతుందో దేవుడు ఏం చేస్తాడంటే నాశనానికి నిదర్శనం గర్వం. అవునా కాదండి? సాతాను ఎప్పుడైతే ఆ యొక్క శక్తిని తనకున్న హెజ్కేల్ గ్రంథం 28:12 చూసినట్లయితే అందులో ఇన్ డీటెయిల్గా లూసిఫర్ గురించి ఇన్ డీటెయిల్గా మరి హెజ్కేల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నేనైతే 5 పేజీలు రాసుకొచ్చాను, 1 పేజీ అయింది, తొందరగా తీసాను. 28:12 12:13 అభిషేకం నొందిన కేరేబు వై అనాయింటెడ్ ఏంజల్ అంట. చెరెబ్ అంటే ఏ గార్డియన్ ఏంజల్. చెరెబ్స్ ఉంటారు కదా, మన ఏంజల్లో కేటగిరీస్ ఉన్నాయి. ఏంజల్స్ ఉన్నారు, ఏంజల్ కన్నా పైన ఉన్నారు, పైన కన్నా సెరెబులు ఉన్నారు, కెరెబులు ఉన్నారు, తర్వాత ఏంజల్స్ ఉన్నారు. ఈ ఒక డిపార్ట్మెంట్ దేవుని మన రాజ్యంలో మనం చూసినట్లయితే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. మనం తెలిసింది దేవుడి గురించి మాట్లాడతాం, కానీ దేవుడి దగ్గర కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఆ ఏంజల్స్కి అప్పచెప్పాడు. చూస్తే మనకి ఆర్చ్ ఏంజల్స్, ఈ ఆర్చ్ ఏంజల్స్ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా 3 మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం బైబిల్లో. ఒకళ్ళు వచ్చి మైఖేల్, రెండో వచ్చి గ్యాబ్రియల్, మూడో వాళ్ళు వచ్చి లూసిఫర్. ఎక్కువగా ఈ 3 గురించి చెప్తారు. మైఖేల్ ఓన్లీ ఫైటర్, ఈ డిఫెన్స్ మినిస్టర్. ఆయన దగ్గర పెద్ద సైన్యం ఉంటుంది, కొడితే వేసుకొని వచ్చేస్తారు జనాలను కసకస. ఆయన పని అంతే, నరకటమే. రెండో వాళ్ళు తర్వాత గ్యాబ్రియల్, ఓన్లీ మెసేజెసే. వాట్ యు వాంట్, యు ప్రేడ్, హీ విల్ బ్రింగ్ ద మెసేజ్ టు యూ. ఏం చెప్పాడు దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చేయమన్నాడు, ఓన్లీ మెసేజెస్. ఒకసారి డానియేలు ప్రార్థన చేసినప్పుడు 21 రోజులు ప్రార్థన రాలా. ఎందుకు రాలా?
ఆకాశన మండలంలో గాబ్రియేల్ని సాతాను ఆపేసింది, వాళ్ళ సమూహం ఆపేసి ఆన్సర్ రానియకుండా చేస్తుంది. గాబ్రియేల్ ఫైట్ చేయలేదు, ఆయనకి దేవుడు ఆ శక్తిని ఇవ్వలేదు. ఫైట్ చేసేవాళ్ళు ఎవరు? మళ్ళీ ఎవరికి కాల్ చేస్తుంది? టక్ 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 ఫోన్ తీసింది, కాల్ చేసింది, మిఖాయేల్ కమ్ బ్యాక్. మిఖాయేల్ వచ్చేసాడు, మిఖాయేల్ వచ్చి ఫైట్ చేసి క్లియర్ చేసాడు వే. దెన్ ఆన్సర్ వెంట్ టు డానియల్. సో ఈ సాతాను సమూహము 3/4 ఆఫ్ ఏంజల్స్ అంట సాతాను వెంబడే ఉండి వాళ్ళు ఆకాశం నుంచి పడిపోయారంట. పరలోక రాజ్యం నుంచి అతనితో పాటు తీసుకొచ్చారంట. వాళ్ళందరూ ఎక్కడున్నారంటే ఆకాశ మండలంలో స్టే చేస్తున్నారు. ఎవరిని మింగుదామా, ఎవరున్నారా రెడీగా అని. హెజ్కేల్ అంటున్నాడు కదా, అతను సాతాను అవ్వటానికి ముందు అభిషేకించాడంట. అభిషేకం అంటే ఈ రోజుల్లో మనం పాస్టర్ అభిషేకం అంటాం, లేదంటే దేవుని అభిషేకం అంటాం. అభిషేకం గురించి మాట్లాడుతున్నాం కదా. యు సీ దట్ ఏంజల్ లూసిఫర్ సాటన్గా ఇప్పుడు ఏదైతే ఉందో అభిషేకం పొందిన ఏంజల్గా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూసినట్లయితే ఆల్ డైమండ్స్ నెక్స్ట్ వచ్చినానికి వెళ్తే ముందు 13లోకి వెళ్ళి ఇగో దేవుని తోటలో ఏదోలో నువ్వు ఉంటివి, మాణిక్యము, గోమేదము, సూర్యకాంతమణి, రక్తవర్ణము, సూనిమాలిరాయి, మకరతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో, అన్ని రత్నాలు, డైమండ్స్, బంగారం, స్టోన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ ఆ లూసిఫర్కి ఉండేయంట. మొత్తం అంత బ్యూటిఫుల్గా ఉండేవాడంట, అంత అనాయింటెడ్ పర్సన్ అంట, అంత ఆర్డినేట్ అంట. దేవుడు అధికారం ఇచ్చిన ఏంజల్గా ఎంతో అతన్ని సృష్టించేటప్పుడు పిల్లని గ్రోవిలు వాయించడానికి కూడా ఏంజల్స్ రెడీగా ఉన్నారంట. అంత బ్యూటిఫుల్గా ఉండేవాడంట. ఆ అందం చూసినప్పుడు, ఆ యొక్క అధికారం చూసినప్పుడు ఆ లూసిఫర్కి వచ్చిన గర్వం ఆయన ఏం చేసిందంటే ఆకాశం నుంచి పడదోసేసారు. దేవుడు ఆకాశం నుంచి పంపించాడు. సో మనం చూసినట్లయితే లూసిఫర్ని ఎవరు క్రియేట్ చేశారు? దేవుడు. చాలాసార్లు మన యొక్క క్రైస్తవులు మనం చూసినట్లయితే ఎన్నో ఆర్గనైజేషన్స్ బయట డినామినేషన్స్ మాట్లాడుకోవడం నేను విన్నాను. లూసిఫర్ జీసస్ బ్రదర్స్ అని విన్నా కదండి, విన్నారు కదా ఎవరన్నా? లూసిఫర్ ప్లస్ జీసస్ బ్రదర్స్ అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, చెప్పారు చాలాసార్లు విన్నా. ఫైట్లో మన డిస్కషన్ కూడా జరిగింది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏంజల్స్ని, ఈ యొక్క లూసిఫర్ని క్రియేట్ చేశాడు. యేసు ప్రభు మాత్రం క్రియేట్ చేయలే. ఈజ్ ఎవర్లాస్టింగ్ ఫాదర్. ఆయన క్లాస్ వేరే, ఈయన క్లాస్ వేరే. వీల్ కాంట్ మ్యాచ్ బోత్. ఏంజల్ ఈజ్ క్రియేటెడ్ ఎ బీయింగ్, అతను సృష్టించబడిన వ్యక్తి అయినా. యేసు ప్రభు మాత్రం సృష్టించబడలా. ఐజే అంటాడు కదా, దేవుడు కుమారుని అనుగ్రహించాడు, మనకు అనుగ్రహించింది ఫాదర్, దేవుని యొక్క ఎవర్లాస్టింగ్ ఫాదర్ అని చెప్పి యేసు ప్రభు గురించి ఆల్ఫా ఒమేగా ఉన్న యేసు ప్రభుకి ఆయనకి లూసిఫర్కి కంపేర్ చేయటం మనం చూస్తాం. సో ఆ విషయంలో క్లారిటీ తెచ్చుకోండి. వీళ్ళిద్దరు బ్రదర్స్ కాదు. సో మనం చూసినట్లయితే ఏంజల్స్కి హ్యూమన్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఇద్దరికి విల్ పవర్ ఇచ్చాడు దేవుడు. ఏంజల్స్కి విల్ పవర్ ఇచ్చాడు, మనుషులకి విల్ పవర్ ఇచ్చాడు. మనుషులకి ఒకటే ఏంటంటే వీ హ్యావ్ ఎ ఫర్గివ్నెస్. మనం దేవుణ్ణి ఈ బాడీలో మన ఆత్మ ఉన్నంతకాలం మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మనం చేసిన తప్పిదములకి ఫర్గివ్నెస్ మనకుంది. అదే ఏంజల్స్కి అయితే వాళ్ళు ఒకవేళ మిస్టేక్ చేస్తే దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్. యు గాట్ ఇట్? ఏంజల్స్కి నో ఫర్గివ్నెస్, ఎందుకంటే వాళ్ళకి విల్ పవర్ ఉంది. దే కెన్ చూజ్ విత్ గాడ్ ఆర్ రెబెల్ అగెయిన్స్ట్ గాడ్. మనకు కూడా దేవునితో ఉండాలా వద్దనేది మనకి ఉంది. కానీ కొంతకాలం అయిన తర్వాత ఒకవేళ మనం రిపెంట్ అయితే, ఈ శరీరంగా మనం ఉన్నప్పుడు ఒకవేళ రిపెంట్ అయితే, యేసు నామములో రక్తంలో మనం కడగబడితే కనుక మనకి ఫర్గివ్నెస్ ఉంది. అదొక్కటి మనకి వాళ్ళకి ఏంజల్స్కి మనకున్న డిఫరెన్స్. అదేవిధంగా
ఈ యొక్క సాతానంట మీడియా, మ్యూజిక్ కానీ, ఆర్ట్ కానీ, మ్యూజిక్ కానీ ఏ విషయంలోనన్నా చాలా అధికంగా ఉండేదంట. తన యొక్క బాడీ అంట మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఉండేది. అందుకే మనం చూసినట్లయితే ఈ మీడియా చాలా మందిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇవాళ రేపు మొబైల్ కూడా చిన్నపిల్లల్ని బాగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మీడియా ఈజ్ మోస్ట్ డేంజరస్. ఏదంటే అది సాతాన్ యొక్క క్లచెస్లో ఉంది. ఎందుకంటే దానిలో ప్రత్యేకమైన కేటగిరీ పొందుకున్న సాతాన్ ఆ మీడియాలో, ఆ వర్షిప్లో, ఆ మ్యూజిక్లో మనం చూసినట్లయితే సాంగ్స్ చూడండి. బయట సాంగ్స్ మనం చూసినట్లయితే పిచ్చి పిచ్చిగా జనాలు, మా ఇంటి దగ్గర జరిగినాయి 2 days ప్రోగ్రామ్ జరిగింది. జనాలు ఎక్కడి నుంచి వచ్చి పార్కింగ్లు అంతా, రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఆ పాటల కోసం జనాలు ఎక్కడి నుంచో వచ్చి పాటలు వింటున్నారు. చూసారా సాతాను ఎంత దారుణంగా ప్రజల్ని ఇంపాక్ట్ చేయటానికి, తన యొక్క ఉన్న శక్తిని బట్టి ఇంపాక్ట్ చేయటానికి మరి వాడుకుంటుందో మనం చూస్తున్నాం. మన గురించి ఒకటి సాతాను ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుడు క్రియేట్ చేశాడు, లూసిఫర్గా దేవుడు క్రియేట్ చేశాడు. కానీ సాతాను ఏం చేసిందంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి తన హృదయంలో పాపాన్ని చేర్చుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని పరలోకం నుంచి తోసేసినప్పుడు అది సాతానుగా పేరు పొందింది. ఇప్పుడు సాతాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది? యు గాట్ ఇట్ నో? సో రెండోది మనం చూసినట్లయితే టైటిల్స్ మనం చూసినట్లయితే సాతానికి చాలా టైటిల్స్ మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఒకటేమో సాటన్, రెండోది డెవిల్, మూడోది టెంపర్, నాలుగోది రూలర్ ఆఫ్ డీమన్స్, ఐదోది ఈవిల్ వన్, ఆరోది ఎనిమీ, ఎనిమిదోది లయర్, తొమ్మిదోది ఫాదర్ ఆఫ్ లయర్, నాలుగోది మర్డరర్, 11వది మర్డరర్, రూలర్ ఆఫ్ ది వరల్డ్, అడ్వర్సరీ, అక్యూజర్, రోరింగ్ లైన్ అండ్ సర్పెంట్. ఇన్ని బిరుదులు ఉన్నాయి. దాన్ని మనకు కూడా ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఇన్ని ఉన్నాయి. ఇన్ని బిరుదులతో మన నూతన గ్రంథంలో కానీ మరి పాత నిబంధనలో కానీ మనం చూసినట్లయితే ఇన్ని పేర్లు దాన్ని కలిగి ఉంది. అయితే ఈ పేర్లన్నిటి చదవటం కన్నా ఈ ఎందుట్లో 3-4 పాయింట్స్ నేను తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే సాటన్, డెవిల్ అన్నప్పుడు అక్యూజర్ అంటే గిల్టీనెస్. మనలో ఏం చేస్తుందంటే మనం దేవుని సన్నిధికి రావాలనుకుంటాం, దేవునిలో ప్రార్థన చేయాలని మోకరించినప్పుడు ఏం చేస్తుందంటే నువ్వు నిన్న పాపం చేసావు, నువ్వు అబద్ధం ఆడావు, లేదంటే ఇతరులని నువ్వు తిట్టావు, లేదంటే ఇలాంటి చేసావు అని చెప్పి మనలో ఒక గిల్టీనెస్ క్రియేట్ చేస్తుంది. ఏం చేస్తుందండి? ఒక గిల్టీనెస్ క్రియేట్ చేస్తుంది. ఆ గిల్టీతో మనం ఏం చేస్తామంటే నిజమే కదా, మనం పాపం చేసాం కదా, ఈరోజు వదిలే దేవుడికి కొంచెం మనసు ప్రశాంతమైన తర్వాత ప్రార్థన చేద్దాంలని మనం చేస్తాం. బైబిల్ చదవటం మానేస్తాం, ప్రార్థన చేయటం మానేస్తాం. సో అలాంటి గిల్టీని మన హృదయంలో తీసుకొస్తూ ఉంటుంది. సో అక్యూజర్, స్లాండర్ దేవునికి మనకి అడ్డుగా నిలిచిపోతుంది. తప్పుకి ఒప్పుకి నిలిచిపోయి మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటుంది ఎప్పుడు. అదేవిధంగా లయర్ చూసినట్లయితే ఆదాము అవ్వని మనం చూసినట్లయితే అవ్వ దగ్గరికి వెళ్ళి అంటది, దేవుడు ఈ పండు తినవద్దన్నాడు కదా. అవ అంటది, ఏమని చెప్పుద్దంటే తింటే కనుక చచ్చిపోతామని చెప్పాడంటే అది మీరు చావరు, మీకు మంచి చెడులు తెలిసే జ్ఞానం మీరు పొందుకుంటారు అని చెప్పి అబద్ధంగా మాటలు మైమరిపించి మైండ్ని మనల్ని డైవర్ట్ చేయటానికి చేస్తూ ఉంటుంది. ఒక అవ్వ దేవుడు అన్ని సమస్తం ఇచ్చినప్పుడు దానితో సహవాసం చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు తన మైండ్ తినుంటుంది అంటారు? రోజు వెళ్ళి పండు తినొచ్చుగా, అది బాగుంటుంది, అసలు మీరు దేవుళ్ళలాగా అయిపోతారు. అది నిజమా? అబద్ధం చెప్పేస్తుంది అన్నమాట. మీరు దేవుళ్ళలాగా మారిపోతారు, ఈ పండు తినండి అని చెప్పి రోజు వెళ్ళి బ్రెయిన్ తింటా ఉంటే మనకి ఎట్లా ఉంటుంది? చిన్నపిల్లలకి మనం చెప్తాం, అరే ఈ టేబుల్ మీద గ్లాస్ పెట్టాను, దీన్ని ముట్టుకోవద్దు, నువ్వు ఏదైనా చెయ్యి అంటే ఆడేం చేస్తాడు? ఆ గ్లాస్ అంకేసి వస్తూ ఉంటాడు. ఐమ్ రైట్ ఆర్ రాంగ్? అదే చేస్తాడు. మనం బయటికి వెళ్ళి లోపలికి వచ్చే లోపల ఆ గ్లాస్ పడిపోయి ఉంటుంది.
దట్ ఈస్ ద సైకాలజీ. ఏంటంటే మనం ఏదైతే దేవుడు చెప్పాడో ఇది వద్దు అన్నదానికి దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. సాతాను దాని గురించి ఎక్కువగా ప్రేరేపించడం మొదలు పెడుతుంది. దాని గురించి మనల్ని మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు వచ్చి మనల్ని ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేస్తూనే ఉంటుంది మన మైండ్లో దానికి తెలుసు మనం ఏం ఆలోచిస్తాము. అయితే ఆ మైండ్ ద్వారా డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. చేసి అవ్వని ఆ పండు తిని ఆదాంకి ఇచ్చేలాగా మనం చేయటం మనం చూస్తున్నాం. అదేవిధంగా చూసినట్లయితే సర్పెంట్, పాము. ఆ పామును చూసినట్లయితే సాతాను పాములోకి వెళ్తే మనం చూస్తాం జెనసిస్లో. ఎందుకు పాముని సెలెక్ట్ చేసుకుందంటే 3వ వచనంలో ఉంటుంది కదా, పాము చాలా యుక్తగలమైనది. 3వ వచనం తీస్తారా కొంచెం, ఆదికాండం 3వ అధ్యాయం. ఓకే దానికి ఐ థింక్ చాప్టర్ నేను రాసుకోలేదు రిఫరెన్స్. జంతువుల్లో కల్లా పాము అంట చాలా యుక్తి గలదంటే చాలా కన్నింగ్నెస్ ఉండేదంట, దానికి చాలా క్రాఫ్టీనెస్ ఉండేదంట. క్రాఫ్టీ అంటారు కదా, అది ఉండేదంట. అయితే దాన్నే సెలెక్ట్ చేసుకుంటాక ఏంటంటే దానిలో ఉన్న కన్నింగ్నెస్. అయితే పాముని సెలెక్ట్ చేసుకుంది, పాములోకి వెళ్ళింది, ఆ తర్వాత అవ్వని పాపం చేసేలాగా మార్చేసింది. సో అలా చూసుకున్నట్లయితే దానికి ఉన్న క్యారెక్టర్ చూస్తే అది మనల్ని అక్యూజ్ చేస్తుంది. రెండోది మనల్ని అబద్ధంలోకి నడిపించేదిగా మనం చూస్తున్నాం. మూడోది ఈ రూలర్ ఆఫ్ ద వరల్డ్, ఈ లోకాన్ని ఏలుతుంది ఏంటంటే ఎప్పుడైతే ఆదాము తప్పు చేశాడో ఆయనకున్న అధికారాన్ని ఎవరికి అప్పచెప్పాడు? సాతానికి అప్పచెప్పాడు. సో ఇప్పుడు సాతాను ఈ లోకాన్ని అధికరిస్తుంది. ఆ తర్వాత మనం చూసినట్టు సర్పెంట్, ఈ చూసినట్టు యుక్తి గలది. ఈ యొక్క బిరుదులు చూసినప్పుడు సాతాను తన క్యారెక్టర్ మనం చూడొచ్చు. అయితే మూడోదిగా మనం చూసినట్లయితే స్ట్రాటజీ. ఏ స్ట్రాటజీతో మనల్ని అటాక్ చేయడానికి వస్తుంది అంటే, మన సంఘానికి వస్తున్నప్పుడు ఒక మనిషి రోజు చర్చికి వస్తున్నాడు, ప్రతి వారం కూర్చుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, డ్యూటీకి వెళ్తున్నాడు, ఫ్యామిలీతో ఉంటున్నాడు, అన్ని పనులు మంచిగా చేసుకుంటున్నాడు అనుకుందాం. సాతానికి ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. నువ్వు వస్తున్నావు, కూర్చుంటున్నావు, దేవుని వాక్యాన్ని ఎంటలా నువ్వు వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్తున్నావు, తర్వాత ఫ్యామిలీతో ఉంటున్నావు, చాలా మంచిగా ఉన్నావు, రెస్పాన్సిబిలిటీగా ఉన్నావు. లోకాలకు వెళ్ళినప్పుడు నీ యాక్టివిటీస్ అన్నీ మంచిగా చేసుకుంటున్నావు, పిల్లల్ని చూసుకుంటున్నావు, అన్ని గుడ్ హ్యాబిట్సే ఉన్నాయి. గుడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళని, చక్కగా ఏమి దేవుని వాక్యానికి రియాక్ట్ అవ్వని వాళ్ళని సాతాను ఏం చేయదు, చాలా సింపుల్గా వదిలేస్తుంది. ఎప్పుడైతే దేవుని రాజ్యం కొరకు మనం ఆలోచిస్తామో, దేవుని సేవకు మనం ఆలోచిస్తామో, దేవుని పనికి మనం ఎప్పుడైతే ఆలోచన మొదలెడతామో దానికి స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. యోబుని చూసాం కదా, యోబు ఏం చేస్తాడంటే దేవునికి నీతిమంతుడిగా ఉంటాడు, దేవుణ్ణి ఆరాధించేవాడిగా ఉంటాడు, దేవునితో ఎప్పుడు సహవాసం కలిగి ఉంటాడు, దేవునిలో ఎప్పుడు మన బిడ్డలు పాపం చేస్తున్నారో లేదని చెప్పి ఎప్పుడు బలి అర్పిస్తూ దేవుడికి ఎప్పుడు ప్రార్థన చేసేవాడిగా, నమ్మకంగా, నీతిమంతుడిగా ఉన్నప్పుడు సాతానికి స్టార్ట్ అయిపోయింది స్ట్రగుల్. ఎట్లయినా సరే ఈయన పడగొట్టాలని చెప్పి. యేసు ప్రభు కూడా 40 దినాలు ఫాస్టింగ్ ఉన్నప్పుడు అతను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాడని చెప్పి ఎట్లయినా సరే పడేయాలని చెప్పి ఏం చేస్తుందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుతో మరి లోకాశలను చూపించడం మనం చూస్తున్నాం. అవునా కదండి? సో అలా చూసినట్లయితే సాతాను ఎక్కువగా మనల్ని టెంప్ట్ చేయడానికి, దేవుని పనిలో టెంప్ట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మనల్ని అటాక్ చేయడానికి ఉంటుంది. నార్మల్గా ఉంటే మాత్రం దానికి ఏం అభ్యంతరం లేదు. సో 3వ వచనం చూసినట్లయితే, 1 సెకండ్, రెండోది టైమింగ్. సరైన సమయంలో HALT. హెచ్ అంటే హంగ్రీ, ఏ అంటే
యాంగ్రీ, ఎల్ అంటే లోన్లీనెస్, టీ అంటే టైర్డ్నెస్. ఎప్పుడైతే ఒక మనిషి చాలా ఆకలితో ఉన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? యేసు ప్రభుని చూసినప్పుడు ఆయన 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఫస్ట్గా వచ్చిన అటాక్ ఏంటి? ఈ రాతిని రొట్టిగా మార్చుకో. ఎప్పుడైతే మనం బాగా ఆకలిగా ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బులు లేనప్పుడు, మనకేమీ లేనప్పుడు మనం ఏ తప్పైనా చేయడానికి రెడీ అయిపోతాం. రైట్ ఆర్ రాంగ్? మన దగ్గర ఏమీ లేనప్పుడు, ఏ తప్పు లేనప్పుడు మనం ఏ తప్పైనా చేయటానికి రెడీ అయిపోతాం. అదే కోపంలో ఉన్నప్పుడు బాగా కోపం వచ్చిందనుకో, టక్మని మనం ఏం చేస్తాం? లూజ్ టాక్ మాట్లాడేస్తామా? తిట్టేస్తాం, తప్పుగా మాట్లాడేస్తాం, బూతులు మాట్లాడేస్తాం, అన్నీ చేసేస్తాం. అదేవిధంగా లోన్లీనెస్గా ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? అన్ని బాధలు ఉన్నప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఒంటరిగా అయిపోయినప్పుడు ఏదో చేద్దాం, ఇదేంటి లోకం మనల్ని ఇచ్చేస్తుందని చెప్పి తప్పుదం మార్గంలోకి సాతాన్ని డైవర్ట్ చేయడానికి వస్తుంది. ఈ 4లో టైమింగ్, కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తుంది. సాతాను ఒకేసారి మన దగ్గర అటాక్ చేయదు, ఒకేసారి తన స్ట్రాటజీ వాడదు. ఒక మనుషుల్ని ఒక స్కానింగ్ చేస్తుంది. దానికి ఒక పెద్ద సమూహం ఉంది, దానికి ఒక ప్లానింగ్ ఉంది, దానికి ఒక స్ట్రాటజీ ఉంది. ఒక మనిషి ఎలా పడతాడు? నువ్వు అన్నంలో పడతావా, లేదంటే డబ్బులో పడతావా, లేదంటే వాక్యంలో పడతావా, లేదంటే నువ్వు ఏ విషయంలో నువ్వు పడిపోతావో ఒక స్ట్రాటజీ ఉపయోగిస్తుంది. నీకంటూ ఒక ప్లాన్, పర్పస్ అన్నీ ఒక ప్లాన్తో ఉంటుంది. ప్రతి మనిషికి ఒకేలాగా అటాక్ చేయదు, ప్రతి మనిషిని ఒకేలాగా అటాక్ చేయదు. నువ్వు ఒక దానిలో వీక్నెస్ ఉంటావు, ఒక దానిలో స్ట్రెంగ్త్ ఉంటావు, వేరే దానిలో వీక్గా ఉంటావు. ఆ వీక్నెస్ చూసి, ఆ టైం చూసి నిన్ను అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. మనం అప్పుడు చాలా హంగ్రీగా ఉంటామా, యాంగ్రీగా ఉంటామా, లోన్లీగా ఉంటామా, లేదంటే టైర్డ్నెస్తో ఉంటామా? సమయం చూసి కొడుతుంది. సమయం చూసి అటాక్ చేసినప్పుడు మనం ఎలా ఉండాలి? అదేవిధంగా 4వది ఏంటంటే మనలో డౌట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. మనలో విశ్వాసం క్రియేట్ చేస్తాం, విశ్వాసాన్ని తగ్గించేలాగా చేస్తూ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఉపయోగిస్తుంది. ఒకవేళ మనం విశ్వాసంతో వెళ్తున్నాం అనుకో, దేవుడు నిజంగా చేస్తాడా? చేయకపోతే ఏంటి పరిస్థితి? అవ్వకపోతే ఏంటి పరిస్థితి? జరగకపోతే ఏంటి పరిస్థితి? అవ్వకపోతే ఏంటి పరిస్థితి అని మనల్ని డౌట్లోకి తిప్పేస్తుంది. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4:19. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తు అంట దేవుని యొక్క నామంలో ప్రతి మన అవసరాలు తీర్చును. ఎంతమంది నమ్ముతారు? అవునా కాదా? ఇప్పుడు సాతాను వస్తుంది, మనకి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తీరవు, నీకేం వస్తుంది, నీకు ఇది లేదు, నీకు జాబ్ లేదు, నీకు ఉద్యోగం లేదు, నీకు ఫుడ్ లేదు, ఇల్లు లేదు అని చెప్పి మన విశ్వాసాన్ని కృంగదీసేలాగా ఉందనుకోండి, మన డౌట్ వచ్చేస్తుందా లేదా? బైబిల్ చెప్తుంది, దేవుడు ప్రతి ఒక్క అవసరతలు ఏమని చెప్తుంది? ఐశ్వర్యం చొప్పున యేసుక్రీస్తునందు మహిమలు ప్రతి అవసరములు, మనకి ఏదైతే నీడ్స్ ఉన్నాయో మనకి ప్రతి అవసరం తీర్చుంది. మనం విశ్వాసించితే మన జీవితంలో అవి జరుగుతాయి. కానీ సాతాను ఏం చేస్తుందంటే ఆ విశ్వాసాన్ని పోగొట్టేలాగా, దేవుని పట్ల విశ్వాసాన్ని తగ్గించేలాగా మనల్ని ఏం చేస్తుంది? మనలో డౌట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే మనం 5వది ఆర్గ్యూ చేస్తూ ఉంటాం. ఒకవేళ డిబేట్ చేస్తున్నాం అనుకోండి, మనం ఏం చేస్తామంటే మనం మన ఫెయిత్ని మనం పొందుకుంటాం. ఇతరులతో డిబేట్ చేస్తున్నాం, నాకు అన్నీ తెలుసు బైబిల్ గురించి, వేరే వాళ్ళతో డిబేట్ చేస్తున్నాం, దేవుడు గొప్పవాడని డిబేట్ చేస్తున్నాం. కానీ వాళ్ళు ఏదో విషయం చెప్తారు, మన మనసులో ఆ డౌట్ క్రియేట్ చేసి మనల్ని కృంగదీసేస్తూ ఉంటుంది. అది సాతాను స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే, ఒకటేమో మనల్ని టైం చూసి అటాక్ చేస్తూ ఉంటుంది, రెండోది మన విశ్వాసాన్ని అటాక్ చేస్తూ ఉంటుంది, మనలో డౌట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది, మనల్ని శతవిధాల మనల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటుంది. అది వచ్చి మనల్ని చంపేయలేదు, అది వచ్చేసి మనల్ని హింసించలేదు. మరి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలమైన
మనం ఏమీ చేయలేదు, కానీ మన మనసులో మాత్రం అది కుదిపేస్తూ ఉంటుంది. మా టీచర్ లాగా మనం ఈవిల్ పొజిస్ మనకు రాదు. ఎందుకంటే మనకు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మన దగ్గర రావటానికి చాలా ధైర్యం చేయాలి. అయితే దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళనైతే పొజెస్ చేయటానికి రెడీ అవుతుంది. చాలామంది చూసినట్లయితే సాతాను ఎలా అటాక్ చేస్తుందంటే, ఒకళ్ళని మానసికంగా, ఒకళ్ళని శారీరకంగా, ఒకళ్ళని డబ్బుల విషయంలో, ఒకళ్ళని జాబ్ విషయంలో, ఒకళ్ళని కోపం విషయంలో, ఏదో ఒక వీక్నెస్ నీది ఎలా ఉందంటే దాని ప్రకారంగా ఒక స్ట్రాటజీ వేసుకుంటుంది. ఆ స్ట్రాటజీ కూడా ఎలా ఉంటుందంటే కొన్ని సంవత్సరాలు ఉంటుంది. ఒక రోజులోనో ఒక గంటలోనో నీతో అటాక్ చేయదు, కొన్ని సంవత్సరాలు ప్లానింగ్ ఉంటుంది నీ మీద. ఆ ప్లానింగ్ని బట్టి నిన్ను ఎలా కృంగదీయాలి, ఎలా దేవుడి నుంచి దూరం చేయాలనేది దానికి ఆ రోజున నేను చాలా ఆలోచిస్తున్నప్పుడు, అవ్వ ఆదాములు మనం ఆ యొక్క ఏదోని తోటలో ఉన్నప్పుడు మనం చూసినట్లయితే పాము సర్పంలోకి ఎందుకు వెళ్ళింది సాతాను? ఎందుకు అవ్వలోకి వెళ్ళలేదు? ఎందుకు ఆదాంలోకి వెళ్ళలేదు అప్పుడు? ఎనీ రీజన్? పరిశుద్ధాత్మ దేవుడు ఆదాంలోనూ అవ్వలోనూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి కాదు కదా, వాళ్ళ లోపలికి వెళ్ళటానికి కూడా సాహసం చేయలేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళకు తోడై ఉన్నాడు. కానీ ఈ మైండ్ ఏదైతే దేవుడు మనకిచ్చాడో, విల్ పవర్, అది సెలెక్ట్ చేసుకునే శక్తి మాత్రం మనకొక్కలకే ఉంది. రైట్ రాంగ్ సెలెక్ట్ చేసుకునేది. ఆ పాయింట్ మీదే ఆ యొక్క డెవిల్ అటాక్ చేయగలదు మనం. దేవుని బిడ్డలమైన మనం మన జీవితంలోకి మనలోకి రాలేదు, మనలో పొజెస్ అవ్వలేదు. మనల్ని ఏం చేయగలదంటే మన మైండ్ని డిస్టర్బ్ చేయటమే దాని పని. అదే అవ్వతో చేసింది. అవ్వని అటాక్ చేయలేదు, చంపలేదు, కిల్ చేయలేదు, నాశనం చేయలేదు, అనారోగ్యం తీసుకురాలేదు, ఏమీ చేయలేదు. ఒక్కటే చేయగలదు, మనస్సు మార్చగలదు. మనసు మార్చి తనంతటే తానే వెళ్ళి పండు తెంపగలదు. ఏం పండు తెంపి ఇవ్వచ్చు కదా తినటానికి, వాళ్ళంతటా వాళ్ళే తెంచుకొని పండు తీసుకునేలాగా ఈ సాతాను క్రియేట్ చేస్తుంది. సో అందుకనే మనం చూసినట్లయితే మన జీవితంలో కూడా ఎలా అటాక్ చేస్తుందంటే, మనం తెలియకుండానే మన డెసిషన్స్ రాంగ్స్ తీసుకుంటాం. ఎందుకంటే మన బ్రెయిన్ మీద అది పనిచేస్తూ ఉంటుంది, ఇంకా వేరే దాని మీద పని చేయలేదు. ఎందుకంటే మనం దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాం, దేవుని రక్షణలో ఉన్నాం, స్టిల్ మన ఫైటింగ్. అందుకని ఎఫెసీయులకు రాసిన 6లో మనం చూసినట్లయితే మనకేముంది? సర్వాంగ కవచం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. సో దాన్ని బట్టి మనం ఆనందించాలి. అయితే మనం చూసినట్లయితే దేవుడు, ఇంకా 5 minutes ఉంది, ఐ విల్ క్లోజ్ త్వరగా. 6:10లో చూసినట్లయితే మనకి సర్వాంగ కవచం దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనం సాతాన్ని ఎదిరించాలి. సాతాన్ అయితే దేవుని మహాశక్తితో, దేవుని గొప్ప నాలెడ్జ్ ఇచ్చున్నాడు. లూసిఫర్గా ఉన్నప్పుడు చాలా నాలెడ్జ్ ఉంది, చాలా తెలివితేటలు ఉన్నాయి, చాలా పవర్లు దేవుడిచ్చాడు. అయినప్పటికీ ఆ గర్వంతో ఆ యొక్క పరలోకం నుంచి త్రోసివేయబడింది సాతాను. అయితే తనకున్న టైటిల్స్ మనం చూసినట్లయితే మోసకరమైన మాటలు, లయర్, డిసీవర్, ఇంకా వేరేదేం లేదు. దేవునికి వ్యతిరేకంగా ఏ మాట మీ మనసులోకి వచ్చినా అది సాతాను నుంచి వచ్చింది. దయచేసి గమనించండి. క్రైస్తవులైన మనం ఏదైతే బైబిల్ ప్రకారంగా అది మన వ్యతిరేకమైన ఆలోచన మనలోకి వచ్చిందంటే అది సాతాను క్రియేట్ చేసిందే. మనల్ని ఏదైనా అటాక్ చేయగలదు అంటే మన మైండ్నే అటాక్ చేయగలదు. ఎందుకంటే మన దేవుని రక్షణలో మనం ఉన్నాం, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, మనల్ని నడిపించి దేవుడు. అయినప్పటికీ సాతాన్ని అటాక్ చేయగల పార్ట్ ఏదంటే మన మైండే. అందుకే యేసుప్రభు అంటాడు కదా, రిపెంట్, చేంజ్ యువర్ మైండ్, కమ్ టు మీ, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్. ఎప్పుడైతే మనం ఆ మైండ్ చేంజ్ చేసుకొని యేసు ప్రభులో స్ట్రాంగ్ ఉంటామో, యేసు ప్రభులో మనం స్ట్రాంగ్గా నిలబడతామో, మనం ఆ సర్వంగ కవచం మనం ఎదిరించగల శక్తి దేవుడు ఉన్నాడు. అయితే మనకేమిచ్చాడు? రక్షణ ఇచ్చాడు, దేవుని యొక్క సత్యం ఇచ్చాడు, దేవుని యొక్క విశ్వాసం ఇచ్చాడు, మన యొక్క వాక్యం ఇచ్చాడు. ఇవంటే ఆర్మర్ ఆఫ్ గాడ్ మనం ఎప్పుడైతే తొడుక్కుంటామో మనం ఏమంట, మనం చూసినట్లయితే నెక్స్ట్ వచ్చిన మనం చూసినట్లయితే మన యొక్క ఫైట్ ఎవరితోనంట? బ్లడ్ శరీరంతో కాదు, కానీ ప్రధానులు,
అధికారులు, ఈ లోక నాదులతో మన ఫైట్, ఆకాశ మండలంతో, ఏంజల్స్తో మన ఫైట్ అంట. ఈ లోకంలో మనం చూసినట్లయితే అధికారులు ఎవరు? దేవుని చేత మరి సాతాను చేత పొజెస్ అయిన ఈ అధికారులు కొంతమంది ఉన్నారు. మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో బెబిలోన్ రాజుగా చూసినప్పుడు, డానియేల్లో చూసినట్లయితే ఆ రాజు ఒక స్టాచ్యూ చేసి దీనికి పూజించాలి, నా యొక్క స్టాచ్యూకి మీరు ఎప్పుడు నమస్కరించి వర్షిప్ చేయాలి, నన్నే దేవుడు, నేనే దేవుడిని అని డిక్లేర్ చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ పవర్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ యాటిట్యూడ్? ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్పిరిట్? సాతాన్ నుంచి వచ్చింది. ఎందుకంటే సాతానుకున్న యాటిట్యూడ్ ఏంటంటే దేవుడి కన్నా పైగా ఉండి, దేవుడి కన్నా నేను అధికంగా ఉండి అందరు నన్ను వర్షిప్ చేయాలని ఆలోచన, ఆ సాతాను ఆలోచన. అది చూసినట్లయితే ఈ లోకంలో కూడా మనం చూసినట్లయితే ఈ లోకాన్ని నేనే ఏలాలి, నేనే ఉండాలి, నేనే మోనార్క్ అని చెప్పి చాలా అధికారులు, చాలా పొలిటీషియన్స్, చాలా ఈ లోకంలో ప్రధానులు కానీ లీడర్స్ కానీ మనం చూస్తూ ఉంటాం. చర్చి లీడర్లు కూడా చర్చిని లీడ్ చేయడం మనం చూస్తున్నాం. ఆ పొలిటీషియన్ కూడా లీడ్ చేయడం మనం చూస్తున్నాం. అధికారులు మన గవర్నమెంట్లో కూడా లీడ్ చేయడం మనం చూస్తున్నాం. ఎమ్ ఐ రైట్ ఆర్ రాంగ్? వీళ్ళతో ఫైట్ చేస్తున్నాం మనం. అదేవిధంగా ఈ లోకంలో మరి ఆకాశ మండలంలో మనం చూసినట్లయితే ప్రధాన ఏంటంటే దురాత్మలతో మనం ఫైట్ చేస్తున్నాం. అలాంటప్పుడు మనకేం కావాలి? దేవుడు ఏమి ఇచ్చాడు మనకంటే, ఎఫెసీయులు చాప్టర్ 6, ఎఫెసీయులకు రాసిన 6:11 మీరు జాగ్రత్తగా ఆ యొక్క చాప్టర్ చదవండి. టైం లేదు, 5 నిమిషాలు ఉంది. అదేవిధంగా లూక్ చాప్టర్ 10లో ఒకసారి మీరు రాసుకొని ఆ చాప్టర్ అంతా మరి చూసినట్లయితే దేవుడు ఏమి ఇచ్చాడంటే మనకి ఒక పవర్, అధికారం ఇచ్చాడంట, ఒక శక్తి మనకు అధికారం ఇచ్చాడంట. దయ్యాన్ని క్యాష్ అవుట్ చేసే అధికారం మనకి ఇచ్చాడు. క్రైస్తవులుగా మనం పొందుకున్నాం. ఆ యొక్క దేవుడు 70 మందిని ఎన్నుకొని ప్రతి ఊరికి ఇద్దరిద్దరు మీరు వెళ్ళి సువార్త చెప్పండి, నా నామంలో దయ్యాలు వెళ్ళగొట్టండి అని చెప్పినప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి, అయ్యా మీ నామంలో దయ్యాలు వెళ్ళగొడుతున్నాం అని చెప్పి యేసు ప్రభువుతో చెప్పినప్పుడు, నేను మీకు అధికారం ఇచ్చాను, నేను ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ యూ అథారిటీ అండ్ పవర్ టు క్యాస్ట్ అవుట్ ద డెవిల్స్. ఈ దినం మనము రక్షణ పొందిన మనము వీ హ్యావ్ ఎ పవర్, వీ హ్యావ్ ఎ అథారిటీ టు క్యాస్ట్ అవుట్ ద డెవిల్స్. ఒకవేళ మన జీవితంలో ఎలాంటి అయినా వీక్నెస్ ఉన్నా, ఎలాంటి బాధలున్నా, వీ కెన్ క్యాస్ట్ అవుట్ విత్ అవర్ అథారిటీ దట్ జీసస్ హ్యాస్ గివెన్ టు అస్, దట్ పవర్ హీ హ్యాస్ గివెన్ టు అస్. వీ కెన్ అదేవిధంగా వీ హ్యావ్ ఏ మరి రక్షణ ఉంది, వీ హ్యావ్ ఏ ట్రూత్ ఉంది, వీ హ్యావ్ ఏ వర్డ్ ఆఫ్ గాడ్ ఉంది, వీ హ్యావ్ ఏ ఫెయిత్ ఉంది. ఇవన్నీ మనం ధరించుకొని కూడా అదేవిధంగా వీ హ్యావ్ ఎ పవర్ అండ్ అథారిటీ దట్ జీసస్ హ్యాస్ గివెన్ అస్. am I right? We thank God for that. జీసస్ మరణించి ఆయన తిరిగి లేచి మనకి రక్షణ ఇచ్చి, అదేవిధంగా తన అధికారం అని ఇచ్చి, అదేవిధంగా తన యొక్క పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఇచ్చినందుకు దేవుని స్తోత్రం కలుగును గాక. మన సాతాను క్రియలను ఎలా అడ్డుకోవచ్చు అంటే ఆయన శక్తి మనకి ఇచ్చాడు. వీ కెన్ క్యాస్ట్ అవుట్ ద డెవిల్స్. దట్ శక్తి మన దేవుడు ఈ దినం మనకి ఇచ్చి ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవులుగా మనం ఉన్నాం, మనం చింతించాల్సిన అవసరం లేదు. సాతాను ఎటు నుంచి వచ్చినా సరే మనం ఆ యొక్క వాక్యం ఎప్పుడైతే చదువుకున్నామో, ఎప్పుడైతే మన మైండ్ సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్ ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో, వీ హ్యావ్ ఎ సెల్ఫ్ కంట్రోల్. ఎప్పుడైతే సెల్ఫ్ కంట్రోల్ ఎప్పుడు ఉంటుందో, వీ కెన్ రెసిస్ట్ ద డెవిల్ అటాక్స్ విత్ ద పవర్ అండ్ ద అథారిటీ వాట్ జీసస్ హ్యాస్ గివెన్ టు అస్ టుడే. మనం భయపడాల్సిన అవసరం లేదు. క్రైస్తవులుగా మనం భయపడాల్సిన అవసరం లేదు. అది ఎన్ని తంత్రాలు వేసినా కానీ దేవుడు అలాంటి శక్తిని మనకి ఇచ్చి ఉన్నాడు ఈ దినం. అయితే మీరు చూసినట్లయితే లాస్ట్గా ఒక వచనం తీసి జేమ్స్ 4:7 మనం చూసినట్లయితే, చివరిగా మనం చేయాల్సింది ఏంటంటే మన జీవితంలో ఈ వాక్యం చదివినప్పుడు, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. ఏం చేయాలి? మనం ఎల్లప్పుడూ దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. మనం ఎదిరించాలి అపవాదిని, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎవరు ఎదిరించాలి అపవాదిని? మనం ఎదిరించాలి అపవాదిని. దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే మీరు ఇఫ్ యు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ ఫైట్ విత్ డెవిల్ ఫ్లూ, మన నుంచి పారిపోద్ది. ఎప్పుడంటే దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుని కవచం, సర్వంగ కవచం మనలో ఉన్నప్పుడు, దేవుని అధికారము, పవర్ మనలో ఉండి మనం వాడుకున్నప్పుడు. am I right? సాతాను ఎంత శక్తి గలదైనా,
మరి ఈ దినము దేవుడిచ్చిన సర్వాంగ కవచం, దేవుడిచ్చిన పవర్ను బట్టి మనం ఎదిరించే వారంగా ఉన్నాం, మనం జయించే వారంగా ఉన్నాం, మనం పరలోక రాజ్యంలో మరి మన పేర్లు లిఖించబడిన వారంగా మనం ఉన్నాం. మనం సంతోషంగా దేవునిలో ఆనందించే వారంగా ఉండాలని కోరుకుంటూ దేవుడిచ్చిన వాక్యం దీవించును గాక. ఆమేన్.